హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సక్సెస్ఫుల్లీ యూ కేమ్ ఇంటూ సెవెంత్ డే. సక్సెస్ఫుల్గా 6 days కంప్లీట్ చేసుకున్నాం. ఈ 6 daysలో మనము 160 వర్డ్స్ వొకాబులరీ నేర్చుకున్నాం. సి హౌ గ్రేట్ఫుల్ ఆఫ్ ఎటిమాలజీ టెక్నిక్. ఎటిమాలజీ టెక్నిక్ వల్ల మనము 160 వర్డ్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 daysలలో నేర్చుకున్నాం. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇఫ్ యు ఆర్ మీరు రికార్డింగ్ చూసినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మోర్ కంటెంట్ మీరు ఇంగ్లీష్లో ఒక సరికొత్త విధానంలో మీరు ఇంగ్లీష్ వొకాబులరీ అట్ ది సేమ్ టైం ఇంకా గ్రామర్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు నేర్పించబోతున్నాను ఈ యొక్క 45 days సిరీస్లో. ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ముందు ఉన్న 6 వీడియోస్ మీరు కంపల్సరీగా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ యొక్క ఎటిమాలజీ టెక్నిక్లో చాలా చాలా ఒక వినూత్నమైన కొత్తగా నూతనంగా నేను మీకు ఈ టెక్నిక్ ద్వారా నేర్పించబోతున్నాను. సో ఇప్పుడు ఈ 7th సెషన్లో మనము హౌ టు టాక్ అబౌట్ వేరియస్ ప్రాక్టీస్ ద్వారా ఎలా మాట్లాడతాము అనేది బుక్ చూస్తాం. సో మనం తీసుకుపోయే రెఫరెన్స్ బుక్ ఏంటంటే కనుక మనము సి వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మల్ లెవిస్. ఈ బుక్ యొక్క రెఫరెన్స్ తీసుకొని మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము నేర్చుకుంటాము. సో ఇప్పుడు మనము సెషన్లోకి ఎంటర్ అవుదాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చారో మీకు ఇక్కడ ఇంగ్లీష్తో పాటు మనీ ఎలా ఎర్న్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు నేర్పించబడుతుంది. నేను మూడు యొక్క థింగ్స్ నేను ఫాలో అవుతాను. ఏంటంటే కన్నా ఒకటి వర్డ్ పవర్ కల్ట్ ఇంగ్లీష్ కోసం, అండ్ 5 మ్యాజిక్ క్లబ్ అబండెన్స్ వెల్త్ మెడిటేషన్ మనకు మైండ్ని మనము ఎలా మనం రివైట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కన్నా మల్టీ మిలియనీర్ మిషన్. సో ఈ యొక్క మిషన్లో మీరు నేర్చుకోవాలంటే పర్సనల్గా నా నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ గో ఇన్ టు ది చాప్టర్స్. సి వాట్ ప్రాక్టీషనర్ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, follows technique devised Sigmund Freud, straightens teeth, measures vision, grand lenses అంటే వాళ్ళు ఏమంటాము, treats minor elements of the feet, analyzes handwriting and deals with the problems of aging, uses manipulation and massage యాజ్ క్యూరేటివ్ టెక్నిక్స్. సో వీటన్నిటికీ ఏమేమి అంటారో మనము ఫర్దర్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అండ్ ఏన్షియంట్ గ్రీక్ మ్యూజ్డ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ and philosophy was born. The first Roman decided to build a road instead of cutting a path through the jungle. And engineering came into existence. One day in primitive times, a human being lent to another whatever, then passed for money and got back his original investment plus a little more, and banking had started. Do you understand that? Most people spend part of every workday at some gainful employment, honest or otherwise, and is in so doing often contribute their little mite to the progress of the world. We explore in the chapter the ideas behind people's occupations. ఈ యొక్క చాప్టర్ మనము పీపుల్ యొక్క ఆక్యుపేషన్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ ద వర్డ్స్ దట్ ట్రాన్స్లేట్స్ దిస్ ఐడియాస్ ఇంటూ వర్బల్ సింబల్స్. ఏవైతే ఆ ఐడియాస్ ఉన్నాయో పీపుల్ యొక్క ఆక్యుపేషన్స్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వర్డ్స్ మనకు వర్బల్గా సింబల్స్ ఎలా ఇస్తుంది అంటే వర్డ్స్ ఎటమాలజీ నేర్చుకుంటాం అనమాట. బిహేవియర్. ఫస్ట్ వన్ behavior. By education and training, this practitioner is an expert in the dark mysterious of హ్యూమన్ బిహేవియర్. ఇతను ఒక హ్యూమన్ బిహేవియర్లో పట్టు సాధించిన వ్యక్తి. వాట్ మేక్స్ పీపుల్ యాక్ట్ యాజ్ దే డూ, వై దే హ్యావ్ సర్టన్ ఫీలింగ్స్, how their personalities were formed. In short, what makes them tick. Such a professional is often employed by industries, schools and institutions to devise means for keeping workers productive and happy. Students well adjusted and inmates contented with a state license. This person may also do private or group therapy. సైకాలజిస్ట్ అంటే ఈ యొక్క పర్సన్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పీపుల్ యొక్క బిహేవియర్, అతను చేసిన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మొత్తం పీపుల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని మెజర్ చేసే అతన్ని మనము సైకాలజిస్ట్ అంటాం. ఏమంటాము? సైకాలజిస్ట్. అంటే బిహేవియర్ పైన స్టడీ చేసే అతన్ని మనము సైకాలజిస్ట్ అంటాం. నెక్స్ట్, what is fears conflicts? The practitioner is a physician, psychiatrist or psychologist who has been specially trained in the techniques devised by Sigmund Freud, encouraging you to delve into that part of your mind called the unconscious. మనకు 2 types of brains ఉంటాయి, కాన్షియస్ బ్రెయిన్, అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్.
by the reviewing by the experiences, the traumas, feelings and thoughts of your earlier years. మన పాస్ట్ లైఫ్లో ఏవైతే మనము మన పాస్ట్ డేస్లలో మన పాస్ట్ ప్రీవియస్ లైఫ్లో మనం ఏదైతే ఫీల్ అయి ఉంటామో వాటి ద్వారా మనం బాధపడుతుంటామో వాటిని క్లియర్ చేస్తారు. యు కమ్ టు బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ప్రజెంట్ వరీస్, ఫియర్స్, conflicts, repressions, insecurities, and nervous tensions, thus taking the first step in coping with them. Treatment consisting largely in listening to and helping you to interpret the meaning of your free flowing ideas is usually given in frequent sessions that may well go on for a year or more. See, ద సైకో అనలిస్ట్ మన పాస్ట్ లైఫ్లో మనం ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తా అంటే మనకు వరీస్ కానీ ఫియర్స్ కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా బాధ ఉన్నా కానీ దాని నుంచి బయటికి తీసుకోవడానికి ఎవరైతే పర్సన్ ఉంటారో అతన్ని మనము సైకో అనలిస్ట్ అంటాం. సైకో అనలిస్ట్ అంటే ఒక థెరపీ ద్వారా మనం వాటి నుంచి బయటికి తీసుకొచ్చే పర్సన్ని సైకో అనలిస్ట్ అంటాం. దిస్ విల్ టేక్ లాంగ్ టైం, 6 months 1 year ఈ యొక్క టైం డ్యూరేషన్లో థెరపీస్ ఇస్తూ మనకు మన యొక్క ప్రాబ్లమ్స్ మన యొక్క వరీస్ని మనము దాని నుంచి బయటకు వచ్చేదానికి సైకో అనలిస్ట్ అనేది హెల్ప్ చేస్తారు. నెక్స్ట్, దిస్ ప్రాక్టీషనర్ ఈజ్ అ డెంటిస్ట్ హూ హ్యాస్ టేకెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ ఇన్ ద స్ట్రైటనింగ్ ఆఫ్ టీత్. మన యొక్క పళ్ళ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ టీత్ ఏవైతే ఉంటాయో ఆ టీత్ని ఒక 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 పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో తీసుకురావడానికి ఎవరైతే స్ట్రైటనింగ్ చేస్తారో అతన్ని మనము ఆర్థోడోంటిస్ట్ అంటాం. ఆర్థోడోంటిస్ట్ అంటే మన పళ్ళు ఏదైనా సరి లేకపోతే దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకొచ్చేదానికి, అంటే చూసేదానికి అందంగా ఉండేలా చేసే అతన్నే మనం ఏమంటాం, ఆర్థోడోంటిస్ట్ అంటాం. ఆర్థోడోంటిస్ట్. నెక్స్ట్, ఐస్. This practitioner measures your vision and prescribes the type of glass that will give you a new and more accurate view of the world. Optometrist. This practitioner measures your vision and prescribes the type of glasses that will give you a new and more accurate view of the world. మన యొక్క ఏదైతే విజన్ ఉంటుందో, మన విజన్ ఏదైతే ప్రిస్క్రైబ్స్ ఇస్తారో దానికి తగ్గట్టు గ్లాసెస్ ఇచ్చే వాళ్ళని మనము ఆప్టోమెట్రిస్ట్ అంటాం. ఆప్టోమెట్రిస్ట్. దిస్ ప్రాక్టీషన్ మెజర్స్ యువర్ విజన్. మన యొక్క విజన్ని మెజర్ చేసి ప్రిస్క్రైబ్స్ ద టైప్ ఆఫ్ గ్లాసెస్, మన విజన్కు తగ్గట్టు ఏవైతే గ్లాసెస్ కావాలో దానికి ప్రిస్క్రైబ్ రాసిచ్చే అతన్ని మనము మోర్ అక్యురేట్ వ్యూ ఆఫ్ వరల్డ్. అక్యురేట్ ఏమంటే మనకు కరెక్ట్గా బాగా చూడగలిగే గ్లాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని రాసిచ్చే అతన్ని మనం అంటాం ఆప్టోమెట్రిస్ట్. ఆప్టోమెట్రిస్ట్ అంటాం. నెక్స్ట్, గ్లాసెస్. This practitioner grinds lenses according to the specification prescribed by your optometrist. ఇక్కడ చూసాం కదా, ఆప్టోమెట్రిస్ట్ అంటే ఎవరైతే మన ఒక విజన్ని మెజర్ చేసి దానికి తగ్గట్టు ప్రిస్క్రైబ్ గ్లాసెస్ని రాసిచ్చేవతను. ఇక్కడ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో గ్రైండ్ లెన్స్ అకార్డింగ్ టు ఎవరైతే ఆప్టోమెట్రిస్ట్ ఏవైతే రాసిస్తాడో అండ్ మే ఆల్సో డీల్ అదర్ కైండ్స్ ఆఫ్ ఆప్టికల్ గుడ్స్. ఆప్టిషన్ అంటాం. అంటే లెన్సెస్ని తయారు చేస్తాడు. మనకి ఏదైతే కరెక్ట్ లెన్సెస్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఆప్టోమెట్రిస్ట్ ఇస్తాడో దాని ద్వారా మనం పర్ఫెక్ట్గా మనకు సెట్ ఇచ్చేటి తయారు చేసేది ఆప్టిషియన్ అంటారు. బోన్స్ అండ్ బ్లడ్ వెజల్స్. దిస్ ప్రాక్టీషనర్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ప్రొఫెషన్ that originated in 1874 when Andrew T. Still devised a drugless technique of curing diseases by massage and other manipulative procedures, a technique based on the theory that illness may be caused by undue pressure of displaced bones or nerves and blood vessels. Training is equal to the physicians, and in most states these practitioners may also use the same methods as and have the full rights and privileges of medical doctors. Osteopath. This practitioner is a member of profession టెక్నిక్ క్యూరింగ్ డిసీజెస్ బై మసాజ్ ద్వారా మన యొక్క ప్రాబ్లంకి మన యొక్క హెల్త్ డిసీజ్ని క్యూర్ చేసే అతన్ని ఓస్టియోపాత్ అంటాం. బోన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అంటే మన నర్సులు కొన్ని జామ్ అయి ఉంటాయి, కొన్ని క్లాట్ అయి ఉంటాయి, కొన్ని బోన్స్ అంటే ఐ మీన్ విరిగిపోయి ఉంటాయి. సో వాటిని మసాజ్ ద్వారా క్యూర్ చేసే పర్సన్ మనం ఆస్టియోపాత్ అంటాం. నెక్స్ట్, జాయింట్ అండ్ ఆర్టికులేషన్. The basic principles of this practitioner's work is the maintenance of the structural and functional integrity of the nervous system. Treatment consists of manipulating most of the articulations of the body, especially those connected to the spinal column, licensed and legally recognized in 45 states.
This professional has pursued academic studies and training that parallel to those of the major healing professions. The basic principle of these practitioners work in the maintenance of the structural and functional integrity of the nervous system. Treatment consists of manipulating most of the articulations of the body, especially those connected to the spinal column, licensed and legally recognized by in 45 states. This professional has pursued academic studies. Chairo చీరో ప్రాక్టర్ అన్నమాట. ప్రాక్టీస్ వర్క్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇంటిగ్రేటెడ్ నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ ఏదైతే మనకి జాయింట్స్ ఉంటాయో, ఆర్టికులేషన్స్ ఉంటాయో వాటికి కనెక్ట్ చేసి స్పైనల్ కాల్, మన స్పైనల్ ఏదైతే ఉంటుందో లైసెన్స్ లీగలీ రికగ్నైజ్డ్. దిస్ ప్రొఫెషనల్ హ్యాస్ పర్సూడ్ అకాడమిక్ స్టడీస్. అంటే మన స్పైనల్ రిలేటెడ్, జాయింట్స్ రిలేటెడ్, ఆర్టికులేషన్స్ ఏవైతే ఉంటాయో, మన పైన ఆర్టికులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఈ పర్సన్ యొక్క ప్రాక్టీషన్ ఏదైతే చేస్తున్నారో అతన్ని మనము కైరో ప్రాక్టోర్ అంటాం. కైరో ప్రాక్టోర్. నెక్స్ట్ ఫీట్. దిస్ ప్రాక్టీషనర్ ట్రీట్స్ మైనర్ ఫుట్ ఎలిమెంట్స్, కాన్స్, కాలుసెస్, బునియన్స్, ఫాలెన్ ఆర్చెస్ ఎట్సెట్రా అండ్ మే పర్ఫార్మ్ మైనర్ సర్జరీ. ఫీట్కి రిలేటెడ్గా ద ప్రాక్టీసర్ ట్రీట్స్ మైనర్ ఫుట్ ఎలిమెంట్స్. మన ఫుట్ ఏదైతే ఉంటుందో, ఫుట్ ఏదైతే ఉంటుందో, బునియన్స్, ఫాలిన్ ఆర్చెస్. బునియన్స్ అంటే సంథింగ్ ఏదైనా చిన్న గడ్డ వచ్చి దాంట్లో బ్లడ్ క్లాట్ అవ్వం కానీ అలా ఉండే వాటి మనము పోడియాట్రిస్ట్ అంటాం. పోడియాట్రిస్ట్ పోడియాట్రిస్ట్ అని అంటాం. రైటింగ్. దిస్ ప్రాక్టీస్ అనలైజ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ గ్రాఫాలజిస్ట్. సి మన హ్యాండ్ రైటింగ్ బట్టి మనకు మెంటాలిటీ చెప్పచ్చు. యు నో వన్ థింగ్, మన హ్యాండ్ రైటింగ్, హౌ యువర్ రైటింగ్, how your handwriting will be, you can analyze your mentality. Handwriting to determine character, personality or aptitudes and is often called upon to verify authenticity of signatures, written documents. A గ్రాఫాలజిస్ట్. మనకు హ్యాండ్ రైటింగ్ బట్టి మనకు మెంటాలిటీని చెప్పే వారిని మనం ఏమంటామంటే గ్రాఫాలజిస్ట్ అంటాం. ఇట్స్ రియల్లీ హ్యాపీన్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ టీని నేను బెండ్ చేసి రాసేవాడిని అనమాట. టీని బెండ్ చేసి రాసేవాడిని. ఆ టైంలో నాకు మెంటాలిటీ ఏంటి, ఎలా వెళ్తే వెళ్దాం, లైఫ్ ఎలా వెళ్తే అలా ఫ్లోలో వెళ్దాం అనుకునేవాడిని. బట్ నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతనికి గ్రాఫాలజీ తెలుసు. సో గ్రాఫాలజిస్ట్ నాకు సజెషన్ ఏం చేశారంటే, ఆ సార్ వచ్చేసి నువ్వు అంటే నీ మెంటాలిటీ ఇలా ఉంది, నీ యొక్క స్ట్రైట్ టీ అనేది చాలా స్ట్రైట్గా పెట్టి లైన్ అడ్డం గీస్తాం కదా హార్జెంట్, ఆ లైన్ పైకి అంటే 75%, అంటే పైన టిప్ ఆఫ్ ది అంటే 25% వదిలేసి పైన పెట్టు, ప్రాక్టీస్ చేయి అన్నాడు. ఎప్పుడైతే 6 నుంచి నేను స్ట్రైట్గా టీ అనేది స్ట్రైట్గా పెట్టడం స్టార్ట్ చేశాను, హౌ మై మెంటాలిటీ డిఫరెంట్లీ చేంజ్ in various sectors, various things. My mentality is changed. Graphology is very very important. If you have a time, if you have a chance to meet graphologist, compulsory మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఏదైతే గ్రాఫాలజిస్ట్ చూపించండి. మైనర్ చేంజెస్ మన లైఫ్ని, మన మైండ్ని చేంజ్ చేస్తాయి. మైనర్ చేంజెస్. డెఫినెట్లీ ఈ గ్రాఫాలజిస్ట్ ఏదైతే ఉన్నారో డెఫినెట్లీ మీరు కూడా లైఫ్లో అప్లై చేయండి. నెక్స్ట్, గెట్టింగ్ ఓల్డ్. This social scientist deals with the financial, economic, sexual, social retirement and other non-medical problems of the elderly. The social scientist deals with the financial. Getting old. This social scientist deals with the financial, economic, sexual and social retirement and of non-medical problems of the elderly. A gerontologist అనమాట. ఎవరైతే సోషల్ సైంటిస్ట్ డీల్స్ విత్ ఫినాన్షియల్గా, ఎకనామికల్గా, సోషల్గా రిటైర్ అయిపోయి నాన్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నింటినీ ఎల్డర్లీ పర్సన్, ఎల్డర్లీ ముసలి వాళ్ళు ఉంటారు, ఎవరైతే పెద్దవారు ఉంటారో, గెట్టింగ్ ఓల్డ్, వాళ్ళ గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటామంటే ప్రాక్టీషనర్ని జెరోంటోలిస్ట్ అనమాట. జెరోంటాలజిస్ట్. Next, see how you pronounce the words psychologist, psychoanalyst, orthodontist, optometrist, optician. Psychologist, psychoanalyst, orthodontist, optometrist, optician, osteopath, chiropractor, podiatrist, graphologist, gerontologist. సో దీస్ ఆర్ ది వర్డ్స్ వీ నీడ్ టు సీ. ఒకసారి మీరు మళ్ళీ ఈ యొక్క పేజ్, ఇన్ కేస్ మీ దగ్గర ఈ యొక్క సోర్స్ లేకపోతే మాకు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్లో
కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఇఫ్ మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యి మాతో ఎంగేజ్ అవుతారో, ఇక సోర్సెస్ అన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి. ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు గ్రూప్లో డిస్కస్ చేయాలి, మెంబర్తో డిస్కస్ చేయాలి అంటే కన్నా వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. ఏదైనా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కింద మూడు ఉన్న నా నెంబరు, నా వాట్సాప్ గ్రూప్, నా యొక్క టెలిగ్రామ్ ఛానల్, డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వండి. సో మీరు ఎన్ని క్లాస్ చూసినా కానీ మీకు దగ్గర సోర్సెస్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్ ఏవైతే ఈ మనకు సైకాలజిస్ట్ ఎవరు వర్డ్స్ నేర్చుకున్నామో, ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది డెఫినెట్లీ కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు నేను ఇంత క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇఫ్ యూ కాంట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్, ఇట్ కాంట్ కమ్. ఫస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇన్ ద క్లాస్. Definitely it must be must practice. If you can't practice, what is the use of what is the use? If you are 45 days from an English complete challenge, if I can easily complete, but each and everything what I am saying in the class, you must complete the task. Then only you can easily crack your spoken English touch. Okay, యొక్క ప్రాక్టీస్ ఏవైతే టెస్ట్ ఉన్నాయో కంపల్సరీ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఎక్సర్సైజ్ మస్ట్. మీకు నేర్చుకున్నారా లేదా అనేది మీకు అక్కడే తెలిసిపోతుంది, మీకు ఎంత బాగా అర్థమైంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు సెషన్ లాస్ట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేస్తారో, ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్ చేస్తారో, డెఫినెట్లీ దట్ విల్ గివ్ ఏ ఎక్స్ట్రా ఎడ్జ్ టు యూ. ఒకవేళ మీరు ఆ వర్డ్స్ మీరు చెప్పలేదంటే మళ్ళీ గో బ్యాక్ టు ద సెషన్, గో బ్యాక్ టు దట్ చాప్టర్ అండ్ రివైజ్ ఇట్, came back and again answer. Again you are facing any problems, again go to the chapter, practice. పదే అదే ప్రాక్టీస్ చేయాలి. If you can't practice, you can't do anything. Just I'm saying that definitely you must practice every day. English is nothing but a game of practicing. Already I told you, yes, fluency and P-Rap, this is the most advanced raps to learn English. Every day you get 20 minutes time, 20 to 40 minutes, both the P-Rap and experience app. If you practice both daily, you can easily get more time and more efficiency. Gradually, first day you will get a confusion, ఎలా మాట్లాడాలి ఏంటి అని, బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఆన్ వాట్ యు ఆర్ స్పీకింగ్. యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ యొక్క థింగ్ని మీరు నేర్చుకోవాలి. ఓకే, ఖచ్చితంగా ఏదైతే మీరు మేబీ నేను ఇక్కడ వీడియోలో చెప్పినట్టు మీరు చేస్తున్నారో లేదో ఐ డోంట్ నో, బట్ మీరు నేర్చుకున్నది ఏదైనా మీకు పర్సనల్గా మీకు డౌట్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ గైడ్ యూ. ఏదైనా వర్క్స్ ఇస్తున్నానో, ఏదైతే టాస్క్ ఇస్తున్నానో అవి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, గ్రూప్లో పెట్టండి, నేను ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ చేశాను అని మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకుంటే ఆ యొక్క బాండింగ్, ఆ యొక్క మీకు సబ్జెక్ట్ మీద వర్త్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ది గ్రామర్ పార్ట్. నౌ యూ విల్ గో టు ది గ్రామర్ పార్ట్. ఓకే, once again I will minimize it. Before going grammar, I will show you Telugu meanings. సైకో అనలిస్ట్, మానసిక విశ్లేషకుడు, చెప్పాను కదా, మానసిక విశ్లేషకుడు. ఆస్ట్రియోపాత్, ఎముకల వైద్యుడు. మీకు ఈ సోర్సెస్ కావాలంటే, ఎవరైతే రికార్డింగ్ చేస్తున్నారో ఈ సోర్సెస్ కావాలంటే కింద ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేయండి. డెఫినెట్లీ సోర్సెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ₹1 కూడా పే చేయాల్సిన లేదు, మీరు ఫ్రీగా సోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ పాడియాట్రిస్ట్, పాదాల వైద్యుడు. ఆర్థోడోంటిస్ట్, దంతవైద్యం ప్రత్యేకత. గ్రాఫాలజిస్ట్, ఓకే, సమ్మన్ హూ స్టడీస్ అనలైజ్ హ్యాండ్ రైటింగ్. దృష్టి శాస్త్రజ్ఞుడు. ఆప్టీషియన్, జూరోంటలిస్ట్, వృద్ధ వైద్యుడు. క్రియోప్రాక్టర్. Once again, I got it. సైకాలజిస్ట్, మనస్తత్వవేత్త. ఆప్టోమెట్రిస్ట్, కంటి చూపును పరిశోధించు నిపుణుడు. ఓకే, నౌ లెట్స్ ఇంటు ద గ్రామర్ పార్ట్. గ్రామర్ ఆల్సో వీఆర్ లెర్నింగ్ మోర్ బ్యూటిఫుల్లీ ఎవ్రీ డే. ఇప్పటి వరకు మనము 13 ఏవైతే 15 మోడల్ వర్బ్స్ నేర్చుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు ది
సింపుల్ ప్రజెంట్ టెన్స్. లాస్ట్ క్లాస్లో కొన్ని బేసిక్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్గా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం క్వశ్చనింగ్ అడగాలంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. ఓకే. ఇప్పుడు ఐ వి యూ దే. ఐ వి యూ దేకి డూ వాడతాం. ఐ వి యూ దేకి డూ వాడతాం. డస్ ఎప్పుడు వాడతాం అంటే హీ షీ ఇట్కి మనము డస్ వాడతాం. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. రోజువారీ పనులు మనము క్వశ్చన్ చేసినప్పుడు డూ డస్ అనేది మనము సబ్జెక్ట్ ప్లస్ వి1 ఏవైతే ప్రజెంట్ టెన్స్కు ముందు డూ ఆర్ డస్ అనేది వాడతాము. రోజువారీ పనులను మనము క్వశ్చన్ చేసినప్పుడు. డూ యూ ప్రాక్టీస్, నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? డూ దే లెర్న్, వాళ్ళు నేర్చుకున్నారా? డూ షీ ప్రాక్టీస్, ఆమె ప్రాక్టీస్ చేస్తుందా? డస్ షీ ప్రాక్టీస్, ఆమె ప్రాక్టీస్ చేస్తుందా? వై డస్ షీ కమ్, ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు? హౌ డస్ షీ హౌ డస్ హీ ఆస్క్ ద హౌ డస్ హీ ఆస్క్ క్వశ్చన్, అతని క్వశ్చన్ ఎలా అడిగాడు? హౌ డస్ హీ ఆస్క్ క్వశ్చన్? సి యూ ప్రాక్టీస్, దే లెర్న్, షీ ప్రాక్టీస్, షీ కమ్. ఇవంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇదంతా ప్రజెంట్ టెన్స్లో. దానికి ప్రజెంట్ టెన్స్కి ముందు మనం ఏం పెట్టాము? డూ అనేది డూ ఆర్ డస్ కానీ యాడ్ చేసినప్పుడు మనకు అది క్వశ్చన్ ఫార్మేట్లోకి టర్న్ అవుతుంది. రోజువారీ పనులు క్వశ్చన్ చేసినప్పుడు డూ ఆర్ డస్ అనేది మనము యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకొని దాన్ని మనము పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫార్మేటివ్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఐ టేక్, ఐ టేక్. ఐ డోంట్ టేక్, ఐ టేక్ నేను తీసుకున్నాను. ఐ డోంట్ టేక్ నేను తీసుకోలేదు. డూ యూ టేక్ నువ్వు తీసుకున్నావా? వై డోంట్ యూ టేక్ నువ్వు ఎందుకు తీసుకున్నావు? వై డోంట్ యూ టేక్ నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఐ అబ్జర్వ్, ఐ డోంట్ అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేశాను. ఐ డోంట్ అబ్జర్వ్ నేను అబ్జర్వ్ చేయలేదు. డూ యూ అబ్జర్వ్ నువ్వు అబ్జర్వ్ చేసావా? వై డోంట్ యూ అబ్జర్వ్ నువ్వు ఎందుకు అబ్జర్వ్ చేసావు? సి ఒక్క సెంటెన్స్ని మనము 4 విధాలుగా ఎలా రాయొచ్చో చూడండి. ఒక వర్బ్ మనకు తెలిస్తే వర్బ్ ద్వారా మనము 4 సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేస్తున్నాం. 4 సెంటెన్స్ అనేది మనము ఫామ్ చేస్తున్నాం. సి ఐ ప్లే, ఐ ప్లే, ఐ డోంట్ ప్లే. ఐ ప్లే, ఐ డోంట్ ప్లే. డూ యూ ప్లే? ఐ ప్లే, ఐ డోంట్ ప్లే. డూ యూ ప్లే? వై డోంట్ యూ ప్లే? ఐ రీడ్, ఐ డోంట్ రీడ్. డూ యూ రీడ్? వై డోంట్ యూ రీడ్? ఐ టీచ్, ఐ డోంట్ టీచ్. డూ యూ టీచ్? వై డోంట్ యూ టీచ్? హౌ డూ యూ టీచ్? హౌ డూ యూ టీచ్ నువ్వు ఎలా టీచ్ చేస్తావు? హౌ డూ యూ టీచ్? డూ యూ సింగ్? ఐ సింగ్, ఐ డోంట్ సింగ్. డూ యూ సింగ్ నువ్వు పాడతావా? హౌ డూ యూ సింగ్? హౌ డూ యూ సింగ్ నువ్వు ఎలా పాడతావు? హౌ డూ యూ సింగ్ ఎలా పాడతావు? సో ఇలా మీరు ఇంకొకటి 100 వర్బ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే 100 వర్బ్స్ మనము టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. రాసి నేను 100 వర్బ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూడండి. మస్టర్ సుటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఆర్గానిక్గా గ్రో అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఐ థింక్ సింపుల్ ప్రజెంటేజ్ ఇంకా మీకు క్లారిటీ రావాలంటే లాస్ట్ వీడియోస్లో మీకు ప్రీవియస్ వీడియోస్లో సింపుల్ ప్రజెంటేజ్ చాలా చాలా మీకు ఈజీగా చెప్పడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే. సి మళ్ళీ చెప్తున్నాను. ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తాం. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? హీ షీ ఇట్ వస్తే డస్ వాడతాం. ఐ వి యూ ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ వాడతాం. రోజువారీ పనులు క్వశ్చన్ చేసేటప్పుడు డూ ఆర్ డస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 అనేది మనం వాడడం జరుగుతుంది. సి ఇంగ్లీష్ నాతో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అదేంటంటే కన బ్రదర్ ఇంగ్లీష్ నేను అంతా నాకు అర్థం చేసుకోను కానీ బట్ మాట్లాడలేకపోతున్నాను. దీనికి సొల్యూషన్ చెప్పు. ఒకటే సొల్యూషన్, ప్రాక్టీస్. ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇప్పుడు నువ్వు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నావు అంటే ఓన్లీ వన్ రీజన్. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావో ఆ మోడల్ వర్డ్స్ ఆ 15 నేను చెప్పిన 15 మోడల్ వర్డ్స్ కాన్ఫిడెంట్గా ఉంటావో ఒక్కొక్క మోడల్ వర్డ్ పైన 100 సెంటెన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావో ఎప్పుడైతే నేను చెప్పింది పదే పదే అదే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో నీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా నీకు ఇంగ్లీష్లో మీద కాన్ఫిడెంట్ వస్తుంది. ఎప్పుడైతే నీకు కాన్ఫిడెంట్ వస్తుందో భయం పోతుంది. ఎప్పుడైతే నీకు భయం పోతుందో ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడగలుగుతావు. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ సీక్రెట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గురు మహేష్ సార్. మహేష్ సార్ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఇదే. నీకు ఏదైనా రావాలంటే పదే పదే అదే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్, ఇఫ్ యు కాంట్ ప్రాక్టీస్, హౌ ఇట్ విల్ కమ్? నువ్వు ప్రాక్టీస్ చేయకుండా రాలేదు అంటే హౌ ఇట్ విల్ కమ్? యూ నీడ్ టు ప్రాక్టీస్ నా. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
యూ టు కన్వర్ట్ యువర్ తెలుగు లాంగ్వేజ్ ఇంటూ తెలుగు ఐడియాస్ ఇంటూ ఇంగ్లీష్. దిస్ ఇస్ ద సీక్రెట్. నీ యొక్క ఇంగ్లీష్ ఏదైతే ఉందో, తెలుగులో నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని నువ్వు ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంగ్లీష్లో మతలబ్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలు చేయాలి. ఇప్పుడు నీకు తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నావు అంటే చిన్నప్పటి నుంచి నువ్వు అదే మాట్లాడుతున్నావు, చుట్టుపక్కల వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. బట్ నీకు ప్రాక్టీస్ చేయడానికి నీ దగ్గర పీపుల్ లేరా? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఏఎస్ ఫ్లూయెన్సీ అండ్ పీ ర్యాప్ ఇస్ ద బెస్ట్ యాప్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ గూగుల్ స్టూడియో, ఏఐ ఉంది. ప్రాక్టీస్ విత్ ఏఐ. గూగుల్ స్టూడియో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఏఐ మీతో మాట్లాడగలుగుతుంది. సి మీ దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి, బట్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్. సి మీ యొక్క ఇన్ఫర్మేషన్ డజంట్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ డజంట్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు వస్తుంది ఇంగ్లీష్. ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు, బట్ దే కాంట్ స్పీక్. ఆన్సర్ రాయమనం సూపర్గా రాస్తారు, నాకన్నా బాగా రాస్తారు, బట్ దే కాంట్ స్పీక్ బికాస్ దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఇఫ్ యూ హ్యావ్ more ప్రాక్టీస్, then only you will become a pro in anything. జస్ట్ బ్లైండ్లీ అండర్స్టాండ్ దట్. ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీరు సూపర్గా మాట్లాడగలుగుతారు. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద ప్రజెంట్ కంటిన్యూస్. ప్రస్తుతంలో జరుగుతున్న పనుల గురించి చెప్పేది. ఇక ప్రజెంట్ కంటిన్యూస్ మనము ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెసివ్ టెన్స్ అండ్ ఇండియన్ టెన్స్ అంటాం. మన ఇండియన్ పీపుల్ ఎక్కువగా ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ మాట్లాడతారు. ఈ యొక్క ప్రోగ్రెస్ టెన్స్ ఏదైతే ఉందో, ప్రోగ్రెస్ అంటే ప్రస్తుతంలో జరుగుతున్న పనులు. జస్ట్ ఇది ఎలా కనుక్కుంటామంటే ఐఎన్జి ఫామ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. హీ షీ ఇట్కి ఈజ్ వాడతాం, ఐకి యామ్ వాడతాం, వి యు దేకి ఆర్ వాడతాం, ఐకి యామ్, హీ షీ ఇట్కి ఈజ్ వాడతాం. ఐ ఆమ్ టీచింగ్ నౌ. యు ఆర్ లిజనింగ్. ఐ ఆమ్ టీచింగ్, నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతంలో జరుగుతూ ఉన్న పనులు. ఐ ఆమ్ టీచింగ్ నౌ. యు ఆర్ లిజనింగ్, మీరు ఈ క్లాస్ వింటూ ఉన్నారు. యు ఆర్ లిజనింగ్ ద క్లాస్. యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మై టీచింగ్. యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మై లెక్చర్. నా లెక్చర్ ద్వారా మీరు నేర్చుకుంటూ ఉన్నారు. యు ఆర్ లిజనింగ్ మై క్లాస్. యు ఆర్ ప్రాక్టీసింగ్, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వీఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్, మీరు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. వీఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ వల్ల మన ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పేటప్పుడుని ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. చాలా చాలా సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు. అరే ఆ ఛానల్ అది చెప్తున్నారే, ఆ ఛానల్ అది చెప్తున్నారే, మా ఫ్రెండ్ అక్కడనే అన్ని ఛానల్ చూస్తాడు, రే ఈ ఛానల్ కొన్ని వేరే చూద్దాము, ఒక్క ఛానల్ పట్టుకోండి. అది నాదైనా వేరే వాళ్ళది ఎవరిదైనా, ఒక్క ఛానల్, ఒక్క ప్లేలిస్ట్, దాంట్లో పదే అదే వింటూ ఉండండి. అది ఎవరి ఛానల్ అయినా సరే. నా ఛానల్, మీకు ఏ ఛానల్ కంఫర్టబుల్ ఉంటే ఆ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్లో 45 డేస్ 30 డేస్ దాన్ని ప్రాక్టీస్ చేయండి. 30 డేస్ అంటే మీ యొక్క 6 నెలలు 3 నెలలు టైం స్పెండ్ చేయండి. ఆ ఒక్క ప్లేలిస్ట్లోని ఇంగ్లీష్ వేరే చూడొద్దు. ఒక్క పర్సన్, ఒక గురువుని ఎంచుకోండి. ఆ గురువు చెప్పిందే ప్రాక్టీస్, రిపీట్, రివిజన్. ఎప్పుడైతే మీరు అన్నిసార్లు ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెంట్ వస్తే భయం పోతుంది, భయం పోతే అనర్గళంగా మాట్లాడగలుగుతాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ ప్రాక్టీస్ కూడా కరెక్ట్ ప్రాక్టీస్ ఉండాలి, కరెక్ట్ వేలో ప్రాక్టీస్ ఉండాలి, ఈజీ మెథడ్ ఉండాలి. మనకు వొకాబులరీ ఇబ్బంది లేదు. వొకాబులరీలో ఇప్పుడు అరౌండ్ ఈ రోజు 10 వర్డ్స్ నేర్చుకున్నాం. లాస్ట్ 6 డేస్లో 160 వర్డ్స్, ఈ రోజు 10 వర్డ్స్ 170 వర్డ్స్. 7 డేస్లో మనము 170 వర్డ్స్ 170 వొకాబులరీ బిల్డ్ చేసాం 7 డేస్లో. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. 170 వర్డ్స్. ఈ వర్డ్స్ మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈ 170 వర్డ్స్లోనే. ఇంకా మనకు చాలా స్పాన్ ఆఫ్ టైం, ఇంకా 38 డేస్ ఉంది. ఓకే, వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ 38 డేస్. బట్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనం వొకాబులరీ బిల్డ్ చేసుకుంటామో, అట్ ది సేమ్ టైం వీ నీడ్ టు బిల్డ్ అవర్ గ్రామర్ ఆల్సో. స్పీకింగ్ స్కిల్స్, ఎప్పుడైతే మనకు వర్బ్స్ మన దగ్గర ఉన్నాయి, గ్రామర్ నేర్చుకుంటాం, స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం, అన్ని కలగలిపి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎదుటి పర్సన్ ఈ 45 డేస్ తర్వాత నువ్వు క్లాస్లో మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు ఎదుటి పర్సన్తో మాట్లాడేటప్పుడు కానీ, ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ చేంజ్. ఇట్ విల్ బి షాక్ టు ద అదర్ పర్సన్స్. ఏదో వాళ్ళు షాక్ అయిపోవాలి. దట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఐ విల్ ప్రొవైడ్ టు యూ ఇన్ దిస్ 45 డేస్. మీరు చేయాల్సింది నాకు ఒక్కటే,
మీరు నాకు ఒక్క పెన్ని ఒక్క రూపాయి కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఫ్రీ రిసోర్సెస్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. బట్ మీరు నాకు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఆర్గానిక్గా గ్రో అవుతోంది. ఆర్గానిక్గా గ్రో అవుతోంది. సో డెఫినెట్లీ 10 మందికి షేర్ చేయండి. మీరు తెలుసుకున్న జ్ఞానం 10 మందితో షేర్ చేయండి. మనం ఈ ఒక్క ఛానల్ ఓన్లీ మనకు ఇంగ్లీష్ ఒకటే కాదు. నేను ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయట్లేదు. మన బ్రెయిన్ని రీవైట్ చేసే ప్రాసెస్ని నేను చెప్తున్నాను 5 మ్యాజిక్ క్లబ్ ద్వారా. అట్ ది సేమ్ టైం మల్టీ మిలియనీర్ మిషన్. ప్రతి నెల మనము చదువుకుంటూనే మన డైలీ లైఫ్లో 2 to 3 hours వర్క్ చేసి ప్రతి నెల 1 lakh ఎలా ఏం చేయాలి అనే మెథడ్స్ మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్న మెథడ్స్ని మీకు నేను నేర్పించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ ఒకటే కాదు, మన ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఈ యొక్క 21st centuryలో మన దగ్గర ఎన్ని స్కిల్స్ ఉంటే అంత మనం ఇప్పుడు అందరూ ఫర్ సపోజ్ అన్ని వెనిలా ఐస్ క్రీమ్స్ ఉంటే కామన్ ఉంటుంది. బట్ ఆ వెనిలా ఐస్ క్రీమ్ పైన పైన ఫ్లేవర్స్ ఉంటాయి చూడండి. ఆ ఫ్లేవర్సే మన స్కిల్స్. ఎక్స్ట్రా టచ్ ఉండాలి. ఆ ఫ్లేవర్సే మన యొక్క డిమాండ్ డిసైడ్ చేస్తుంది, మన యొక్క స్కిల్ని డిసైడ్ చేస్తుంది, మన యొక్క టోటల్ ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నారా? ప్లేలిస్ట్ ఉంది, మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి నేర్చుకోండి. సి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎ రెడీ టు నిన్ను ఒక 100% ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్ లీడర్గా తయారు చేస్తాను. సి ఒక లీడర్ 10 మంది లీడర్ తయారు చేస్తే ఆ 10 మంది లీడర్లు 100 మంది చేస్తారు, 100 మంది 1000 మంది దగ్గరికి వెళ్తారు. సి ఇక్కడ నువ్వు లీడర్ అవ్వాలనుకుంటున్నావా? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ ఫ్రమ్ మీ. ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ట్రైన్ యూ, ఐ విల్ టీచ్ యూ హౌ టు బికమ్ ఎ లీడర్. ఓకే, సో దిస్ డబుల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.